యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చాంతాడంత ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది. జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మెగా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ గురించి 29 సాయంత్రం 5:04 అధికారిక అనౌన్స్మెంట్ వచ్చేసింది. నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ నేపథ్యం ఏంటి, ఎందుకింత క్రేజ్ నెలకొంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గాడ్ ఆఫ్ వార్ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ జూన్ 29 సాయంత్రం 5:04 వెల్లడైంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ఎక్స్ లో వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ప్రకటన విడుదల కాబోతున్నట్లు తెలిసింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల 20న వచ్చిన ఎన్టీఆర్ పుట్టినరోజున ఏదైనా అప్డేట్ వస్తుందని అందరూ భావించినా ఆ రోజు ఏమీ వెల్లడి కాలేదు. దీంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే ఇప్పుడు నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పెద్ద రివీల్ ఉండబోతుందని ప్రకటించడంతో అభిమానుల ఎక్సైట్మెంట్ మరోసారి పెరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి కొంచెంగా వివరంగా తెలుసుకుందాం. అరవింద్ సమేత వీరరాఘవ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న రెండవ ప్రాజెక్టే ఈ గాడ్ ఆఫ్ వార్. ఇది ఒక మైథలాజికల్ ఎపిక్ గా తెరకెక్కబోతోంది మరియు ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ లో గత 10 నెలలుగా ఉంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే ఈ చిత్రం దేవసేనాధిపతిగా పేరొందిన కుమారస్వామి కార్తికేయుడు జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది మరియు ఇది భారీగా విఎఫ్ఎక్స్ పనిపై ఆధారపడి ఉంటుంది. పాపులర్ వీడియో గేమ్ సిరీస్ గాడ్ ఆఫ్ వార్ స్కేల్ ఈస్థెటిక్స్ నుండి ప్రేరణ పొందిన మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ తయారవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాతలుగా ఉండగా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ గత కొన్ని నెలలుగా ఒక ఆసక్తికరమైన కథ నడిచింది. తొలుత ఈ పాత్ర అల్లు అర్జున్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు మారిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ స్క్రిప్ట్ నచ్చి పాత్ర కోసం ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టినట్లు టాక్. అయితే మధ్యలో మళ్లీ కథ అల్లు అర్జున్ వైపు మళ్లిందని, ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ వద్దకు వచ్చిందని భిన్న కథనాలు వినిపించాయి. చివరికి ఈ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ వద్దే ఖరారైనట్లు ఇప్పుడు అనౌన్స్మెంట్ దగ్గర పడుతున్న తీరు చూస్తే స్పష్టమవుతోంది. అరవింద్ సమేత వీరరాఘవ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కావటం, పైగా కుమారస్వామి కథతో తెరకెక్కనుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ అంటేనే డైలాగ్స్, ఎమోషన్స్ విషయంలో తనదైన మ్యాజిక్ చూపించే దర్శకుడు. ఆయన మైథలాజికల్ జానర్ లో ఎలాంటి వండర్ చేస్తారో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా యమదొంగలో యమధర్మరాజుగా ఇంప్రెస్ చేసిన తర్వాత ఇది తన పూర్తి స్థాయి మైథలాజికల్ పాత్రగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ పై ఇంత క్రేజ్ ఎందుకు నెలకొందో చూస్తే, మొదటిది ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ కావటం, రెండవది ఇది పూర్తి స్థాయి మైథలాజికల్ సినిమా కావటం. ఇలాంటి జోనర్ లో తెలుగులో భారీ స్కేల్ ప్రాజెక్టులు తక్కువగా రావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇక మూడవది పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకురావాలన్న మేకర్స్ ఆలోచన. ఈ మూడు అంశాలు కలిసి ఈ సినిమాను తెలుగు సినిమా అభిమానులకే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గా మారాయి. ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రం చివరి దశలో నటిస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తరువాత ఆయన గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాతే గాడ్ ఆఫ్ వార్ పూర్తి స్థాయి ప్రిపరేషన్స్ మొదలు కావచ్చని టాక్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు అధికారికంగా అనౌన్స్ కాబడింది. మైథలాజికల్ నేపథ్యంలో భారీ స్కేల్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాపై మీ అంచనాలేంటి? కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.